డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 24. కథలోకి వెళ్లే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా మీరు చేసి ఉండకపోతే చెయ్యండి, చేస్తే అక్కర్లేదు. ఇలా చేయడం వల్ల మీకు నేను స్టోరీ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి. వెంటనే మీరు స్టోరీ చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అలానే ఈ రోజు నుంచి మీకు స్టోరీస్ పెద్ద పెద్ద ఎపిసోడ్స్ వస్తాయి. చాలా సింపుల్‌గా ఉన్న ఓ శారీ సెలెక్ట్ చేసుకుంది శక్తి పాప స్టెల్లా ఇచ్చిన డ్రెసెస్‌లో నుంచి. లెమన్ యెల్లో కలర్ నెట్టెడ్ శారీ. శారీ ఓకే గానీ బ్లౌజ్ అసలు సిసలైన దెబ్బ వేసింది. పాపం సరిగా బ్లౌజ్ చూసుకోకుండా వాష్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేసేసిన శక్తి బ్లౌజ్ రూపురేఖలు చూసి వెర్రి మొహం వేసింది. డీప్ వీ నెక్, అది కూడా వెనుక నాట్ రవిక స్టైల్. ప్రస్తుతం ఈ మోడల్‌ని బౌ నెక్ బ్లౌజ్ అంటారు. పాతకాలంలో రవికకు ఏ విధంగా అయితే క్లోత్‌తో ముడివేసేవారో, ఇప్పుడు శక్తి చేతిలో ఉన్న బ్లౌజ్ అదే మోడల్‌లో ఉంది. పాపకు దాన్ని చూడ్డంతోనే దిమ్మ తిరిగిపోయింది. ఏంటిదిలా ఉంది? పాత సినిమాల్లో ఆడవాళ్ళు వేసుకోవడం చూశాను నేనిలాంటి జాకెట్. బహుశా అప్పుడు హుక్స్ వేసే టెక్నాలజీ వచ్చి ఉండదు. అందుకే వాళ్ళు ఈ విధంగా ముడ్లు వేసుకునే జాకెట్ వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంచక్కా హుక్స్, బటన్స్, ఆఖరికి జిప్ కూడా వచ్చింది కదా! కానీ ఇదేంటి? ఆవిడ ఏదో పెద్ద డిజైనర్ అన్నట్టు చెప్తున్నారు అందరూ. ఈ డెవిల్ బాబు కోసం నేను చూసిన ఆ పెళ్లి కూతురికి కూడా డిజైన్ చేసిన డ్రెస్సులు ఈ స్టెల్లా అనే ఆవిడే డిజైన్ చేసిందని నేను వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నట్టు గుర్తు. పెద్ద డిజైనర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఈవిడ చూస్తే మరీ పాతకాలం నాటి గుడ్డలు కుట్ట అప్పచెప్తుంది. ఇప్పుడు ఈ ముడి వెనక్కి నేను వేసుకున్నానే అనుకో, అది పుసుక్కున ఊడిపోతే అమ్మో! ఇంకేమైనా ఉందా? నా పరువు మొత్తం ముడితో పాటే ఊడిపోయి నా చేతికి రాదు. అయినా ఇంత కిందకుంటుందా జాకెట్ నెక్ ఎక్కడైనా? మొత్తం వెనుక చూపించాల్సిందంతా చూపించేస్తూ, ఈ మాత్రం ముడి వేసుకోవడం ఎందుకన్నట్టుంది ఈ జాకెట్టు. ఏంటో పెద్ద పెద్ద డిజైనర్‌లంటారు గానీ, మా ఇంటి పక్కన బేగం బాబీ బెటర్ బట్టలు కుట్టడంలో వీళ్ళకన్నా అనుకుంటూ శక్తి పాప ముక్కుతూ, మూలుగుతూ ఆఖరికి లోపలికి తీసుకెళ్ళింది ఆ ఒక్కటే శారీ కావడంతో తప్పక ఏదో ఒకలాగా ఆ జాకెట్‌నే వేసుకొని, చీర కట్టుకొని బయటకు వచ్చింది మెల్లిగా. సిగరెట్‌ని ఉఫ్ అనిపించి రిలాక్స్‌గా ఫీల్ అవుతూ బాల్కనీలో నుంచి గదిలోకి ఎంటర్ అయిన రుద్ర వాష్‌రూమ్‌లో నుంచి బయటికి వచ్చిన శక్తిని చూసి ఒక్క క్షణం స్టన్ అయ్యాడు. నిమ్మపండు రంగు చీర. ఆమె మేని ఛాయతో పోటీ పడుతూ మెరుస్తుంటే తల స్నానం చేసి తలకు చుట్టిన టవల్‌తో మేకప్‌లేమీ లేకున్నా సహజ సిద్ధంగా కనిపిస్తున్న ఆమె రంగు, రూపు ఒక క్షణం అతన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. బక్కగా, పీలగా ఉన్నా కూడా వంక పెట్టడానికి లేని కళ్ళు, ముక్కు తీర్చిదిద్దినట్టుంది ఆమె వదనం. రక్తం లేక పాలిపోయినట్టున్నా కూడా నేచురల్ బ్యూటీ అనిపించేలా కనిపిస్తుంది శక్తి. ఎప్పుడు ప్లాస్టిక్ మొహాలు చూసే రుద్రకి నేచురల్ అందంతో మెరుస్తున్న శక్తి అందం మైమరుపునివ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా! కుచ్చులు కుచ్చులుగా ఉన్న చేతుల డిజైన్‌కి వాటిని కాస్త ఇబ్బందిగా సెట్ చేసుకుంటూ అద్దం ముందుకు వెళ్లి నిల్చున్న శక్తికి తన ప్రతిబింబం చూసుకున్న తర్వాత నిజంగా ఇది నేనేనా అనే అనుమానం కలిగింది ఒక్కసారిగా. ఆ చీరలో తనకు తానే అంత కొత్తగా కనిపిస్తుంది మరి. మోడ్రన్‌గా స్టిచ్ చేసిన బ్లౌజ్. తన ఏజ్‌కి తగ్గట్టుగా, పర్సనాలిటీకి తగ్గట్టుగా తనలో క్యూట్‌నెస్‌ని మరింత పెంచేలా డిజైన్ చేసినట్టుగా ఉన్న బ్లౌజ్ ఒక్కటే తన అందాన్ని ఎంత రెట్టింపు చేసిందో ఇప్పుడు శక్తికి అర్థమవుతుంది. తనను తానే రెప్పకొట్టకుండా చూసుకుంటున్న ఆమెను చూస్తూ రుద్ర పెదవులు అతనికే తెలియకుండా విచ్చుకున్నాయి చిన్నగా. బేగం బాబీ కన్నా నిజంగా కొంచెం బాగానే కుట్టింది ఈ స్టెల్లా అని బయటకే అంది ముందుకి వెనక్కి తనని తాను చూసుకుంటూ అద్దంలో. బేగం బాబీ, హూ ఇస్ షీ అని అడిగాడు రుద్ర కంగుమనే స్వరంలో ఆమె మాట విని. అప్పటికి గమనించింది పాప. ఆ రూమ్ లోకి రుద్ర కూడా వచ్చింది. తడబాటుగా చటుక్కున వెనక్కి తిరిగి నిల్చుంది. బ్యాక్ మొత్తం ఆల్మోస్ట్ ఓపెన్ గానే కనిపిస్తూ ఉండడంతో ఆ బ్లౌజ్ డిజైన్ లో నొసలు చిట్లించాడు రుద్ర. ఆమె అలా సడన్ గా ఎందుకు తిరిగిందో అర్థం కాక. అయినా ఇక్కడ పాపకు అస్సలు తెలియని విషయం ఏంటంటే వెనుకున్న అద్దంలో ఆమె బ్యాగ్ కూడా అతనికి క్లియర్ గా కనిపిస్తుందని. బేగం బాబీ మా ఇంటి పక్కనే ఉంటుంది. నాకు చెల్లికి బట్టలన్నీ తనే స్టిచ్చింగ్ చేసి ఇస్తుంది. చాలా చీప్ రేట్ కి.
లక్షలు పోస్తారు మీలాంటి వాళ్ళు టైలర్స్‌కి. కానీ మేము వందలు పెడితే మంచి మంచి డిజైన్స్, మోడల్స్ అడిగినట్టు, చెప్పినట్టు కుట్టిస్తారు. తెలుసా? అంది శక్తి గొప్పగా. ఇప్పుడు నువ్వనేదేంటి? మీ బేగం బాబీ కన్నా స్టెల్లా మంచిగా డిజైన్ చేయలేదనా? అన్నాడు. ఆమె అమాయకత్వానికి నవ్వు, విసుగు 2 ఒకేసారే వస్తుంటే రుద్ర. మంచిగా చేయలేదని కాదు. కానీ నేనైతే మా టైలర్ బేగం బాబీనే బెటర్. మీ టైలర్ స్టెల్లా కన్నా అంటాను. ఆవిడకి ఒంటిని ఎంతవరకు దాయాలో అస్సలు తెలీదు. మొత్తం బయట పెట్టేసింది. అంది వెనుక చాలా వరకు ఓపెన్‌లో ఉందని తెలుస్తుంటే ఇబ్బందిగా మొహం పెట్టి. ఉఫ్! రుద్ర గట్టిగా ఓ నిట్టూర్పు వదిలి శక్తికి దగ్గరగా అడుగులు వేశాడు. అతను తన వైపే అడుగులు వేస్తుండడం చూసి శక్తి తెలియకుండానే చిన్నగా వెనక్కి వెనక్కి అడుగులు వేసి మిర్రర్‌ని తట్టుకొని ఆగిపోతే రుద్ర ఆమెకు దగ్గరగా ఓ ఇంచు దూరంలోకి వచ్చి ఆగి తన అరచేతుల్ని ఆమె వీపు మీదకి తీసుకెళ్ళాడు మెల్లిగా. ఎ ఎ ఏం చేస్తున్నారు? గుటకలు మింగుతూ చాలా హీనమైన స్వరంలో అడిగింది ఆమె. నాట్ వేసుకోవడం అలా కాదు. అంటూ ఆమెను దగ్గరకు తన ఛాతీకి అదుముకొని మిర్రర్‌లో నుంచి చూస్తూ తనే స్వయంగా బ్లౌజ్‌కి శక్తి వేసిన పిచ్చి ముడి తీసేశాడు. ముడి తీయడంతోనే కళ్ళు పెద్దవి చేసి పాప బిగుసుకుపోయింది. రుద్ర చూపుని ఆమె నున్నని వీపు మీద నుంచి ఏమాత్రం తిప్పకుండా అలానే మళ్ళీ 2 టైస్ పట్టుకొని కుచ్చు వచ్చేలా ముడివేసి దూరం జరిగేశాడు వెంటనే. అదేంటో రుద్ర ముడివేసిన తర్వాత ఇంకొక్క క్షణం కూడా ఆమె ముందు ఉండక పక్కకు వెళ్ళిపోవాలని చూస్తుంటే, "మీకు ఈ ముడులు తీయడంలో చాలా ప్రాక్టీస్ ఉంది కదా! అందుకే వేయగలిగారు." థాంక్స్ అంది శక్తి జీరబోయిన స్వరంలో. తానెందుకు అలా అతనితో మాట్లాడుతుందో తనకే తెలియని స్థితి. అలా అంటుంటే తన కళ్ళల్లో కన్నీటి తెరలు ఎందుకు అలుముకున్నాయో కూడా అర్థం కాని స్థితి ఆమెదైతే, "ఏయ్! తిక్క తిక్కగా ఉందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్?" అని కసురుకొని రైజ్ అయిన టెంపర్‌ని ఎక్కడ ఆమెపై చూపిస్తానో అనే భయంతో వెంటనే విసురుగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రుద్ర. ఉన్న మాటంటే ఉలికెక్కువ అని ఊరికే అనలేదు. ఇలాంటి వాళ్ళని చూసే అన్నారు. అనుకుంటూ మూతి తిప్పేసి శక్తి మళ్ళీ వెనక్కి కొంచెంగా తిరిగి రుద్ర వేసిన ముడిని చూసుకుంది అద్దంలో. చక్కనైన కుచ్చులా వచ్చిన ఆ ముడి తను వేసిన పిచ్చి ముడిని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించి, అయినా ఇతగాడు నన్నిలా చూసేశాడా? ఒసేయ్ శక్తి! ఈ డెవిల్ దగ్గరగా వస్తే నీకేమవుతుందే? వీడినిలా రానిచ్చి చూడనిస్తున్నావా? లోకువైపోతావే, లోకువైపోతావు! అని తనను తానే తిట్టుకొని కొంగును ఓపెన్‌గా ఉన్న వీపు మొత్తాన్ని కవర్ చేస్తూ భుజం మీదకు లాక్కుంది. ఇది. ఇలా ఉంటే బావుంది పద్ధతిగా. అనుకుంటూ తలకున్న టవల్ తీసి తడితలను ఆరబెట్టుకోవడం కూడా మానేసి, మొహానికి అక్కడే ఉన్న చిన్న స్టిక్కర్‌తో పాటు కుంకుమ కూడా పెట్టుకొని, వడివడిగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది తమ్ముడు, చెల్లెళ్ళ కోసం. చుట్కీ ఇచ్చిన పాలు తాగి అక్కను చూడాలంటూ ఆది గోల చేస్తుంటే, శివ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయమంటూ అసద్‌ని పట్టుకొని పీక్కు తింటుంది అప్పటికే. కిందకి వెళ్ళడంతోనే చుట్కీని తమ్ముడు, అసద్‌ని చెల్లెలు వేయించుకు తినడం చూసిన శక్తి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి, "ఏం జరుగుతుందిక్కడ?" అని అడిగింది కంగారుగా. అక్కను చూడడంతోనే దగ్గరకు వెళ్ళబోయి టక్కున ఆగిపోయిన ఆది ఆశ్చర్యంతో నోరు కప్పలా తెరిచాడు. శివ అయితే అసద్‌ని వదిలేసి పరుగున శక్తి దగ్గరికి వచ్చేసి, "అక్క చీర కట్టావా? ఎంత బావుందో ఈ చీర. భలే ఉంది తెలుసా? నాకు కూడా కట్టవా చీర?" అని మెరిసే కళ్ళతో అక్క చుట్టూ తిరిగి చూస్తూ అడిగింది. చిన్న నవ్వునే చెల్లెలికి బదులుగా ఇచ్చి చెదిరిన ఆమె జుట్టును చూస్తూ, "చీర కాదు. ముందు రా! నీకు నేను జడ వేస్తాను. ఆ జుట్టంతా ఎలా రేగిపోయిందో చూడు. పిచ్చిదానిలా కనిపిస్తున్నావే." అంటూ చెల్లెలి చెయ్యి పట్టుకొని శక్తి పక్కకు తీసుకువెళ్తుంటే, ఆది కూడా ఆమెతో పాటే నడిచి వాళ్ళు కూర్చున్న పక్కనే కూర్చుంటూ, "అక్కా! ఈ చీర నీకెవరిచ్చారు?" అని అడిగాడు సీరియస్‌గా. "అదంతా తర్వాత. అసలు మీరిద్దరు ఎందుకు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు? శివ! నువ్వెందుకు ఆయనతో అలా అల్లరి చేస్తున్నావు? ఇంకా ఆది! నువ్వెందుకురా చుట్కీని విసిగిస్తున్నావు? నీకు కూడా అల్లరి ఎక్కువైంది కదా!" అని కోపంగా మందలిస్తున్నట్టుగా అడిగింది శక్తి తమ్ముడిని, చెల్లెల్ని. చుట్కీ, అసద్‌లు వెంటనే ఒకరి మొహాలొకరు చూసుకొని, "అదేం లేదు. వాళ్ళేమీ అల్లరి చేయలేదు. విసిగించనూ లేదు. అయినా మాకు కూడా బావుంది వీళ్ళతో ఇలా కొత్తగా" అని అసద్ చెప్తే, ఇంట్లో ఎప్పుడూ వాళ్ళకా పని, వీళ్ళకీ పని పురమాయించుకుంటూ అటూ ఇటూ తిరగడమే నాకుండే పనయిపోయేది. మనుషులే ఉన్నట్టు అనిపించేది కాదు ఎంతమంది పనోళ్ళున్నా కూడా ఈ ఇంట్లో. కానీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న అల్లరేంటో భలే సందడిగా అనిపించింది.
కోప్పడకండి బావి వాళ్ళ మీద. మాకు కూడా నచ్చింది వీళ్ళల్లరి అంది చుట్కీ. శివ వెంటనే తల దువ్వనివ్వకుండా లేచి నిల్చొని అసద్‌ని వేలు పెట్టి చూపిస్తూ, "అక్కా! ఇతను ఆ డబ్బాని తెరవమంటే తెరవట్లేదు. డబ్బా అంటే ఫ్రిడ్జ్ ఇక్కడ. అర్థం చేసుకోండి. అందులో ఐస్ క్రీమ్ ఉంది. చాక్లెట్స్ ఉన్నాయి. ఒక్కసారి తెరవమని చెప్పవా?" అని గారంగా అడిగింది. శక్తి వెంటనే కోపంగా చెల్లెల్ని చూస్తూ, "నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదని ఎన్ని సార్లు చెప్పాలి శివ? ఇంకా చాక్లెట్స్? దగ్గొస్తుంది కదా! ఎందుకు నువ్వు మాట వినట్లేదు?" అని కసురుకునేసరికి దెబ్బకి శివ మళ్ళీ శక్తి ముందే కింద కూర్చుండిపోతూ, "రా పిచ్చిదానిలా ఉన్నాను. తల దువ్వు" అంది బుద్ధిమంతురాలిలాగా. చిన్నగా నవ్వుకుంది శక్తి అంతులోనే కోపం మాయమైపోవడంతో. అది చూస్తున్న అసద్, చుట్కీ కూడా నవ్వుకున్నారు. ఆది చాలా సైలెంట్‌గా మారిపోయాడు ఒక్కసారిగా. తను కోపడినందుకలా ఉన్నాడేమోనని అల్లరి తగ్గించాలంటే, ఆ మాత్రం కోపం చూపించాలి కాబట్టి, వాడిని పట్టించుకోనట్టే శక్తి శివకి జడ వేయడంలో ఉండిపోతే, చుట్కీ అందరి కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయించడానికి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. అసద్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కని పరిశీలనగా చూస్తున్న అది మౌనంగా లేచి కాసేపటికి, "రాత్రి ఇదే మీ గది. ఇకపై ఈ ఇంట్లో" అంటూ చుట్కీ చూపించిన వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాడు. శివకి టైట్‌గా జడవేసి, "పద స్నానం చేద్దువు" అంటూ శక్తి కూడా చెల్లెల్ని తీసుకొని ఆ గదిలోకి నడిస్తే, వెళ్ళేసరికి లోపల కూర్చోవడానికి, పడుకోవడానికి కింగ్ సైజ్ బెడ్ దగ్గర నుంచి కాస్ట్‌లీ సోఫా ఇంకా రెక్లైనర్ కూడా ఉన్నా సరే, ఆది నేల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. "అది ఏమైందిరా అలా కూర్చున్నావు?" అంటూ శక్తి తమ్ముడి దగ్గరికి వెళ్లి వాడి ముందు మోకాళ్ళపై కూర్చుంది. "నాకు నచ్చట్లేదక్క ఇక్కడుండడం" అన్నాడు ఆది మొహం వేలాడేసుకొని. మరో పక్క శివ మంచమెక్కి మెత్తని ఆ పరుపు బౌన్స్ అవుతుంటే దాని మీద ఎగరడం మొదలుపెట్టింది. రాత్రి నుంచి ఆమె చేస్తున్నదే ఇది. ఆదికి చిన్నక్క చేసేది విసుగ్గా అనిపిస్తుంటే, "శివ! ఇంక ఆపుతావా?" అని గట్టిగా అరిచేశాడు. వాడి అరుపుకి శివతో పాటు శక్తి కూడా ఉలిక్కిపడింది. "అది నీకెందుకురా ఇంత కోపమొస్తుంది? అసలు నువ్వెందుకిలా ఉన్నావు? నీకేం నచ్చట్లేదిక్కడ?" అంటూ తమ్ముడు మొహాన్ని చేతుల్లోకి తీసుకుంది శక్తి. "నచ్చట్లేదక్కా నాకిక్కడ. నచ్చట్లేదు. ఇక్కడ నువ్వు మా అక్కలా అనిపించట్లేదు నాకు. అతను నిన్ను మాకు దూరం చేస్తున్నాడు" అని రుద్రని గుర్తు చేసుకుంటూ అన్నాడు ఆది బెంగగా. తమ్ముడి మాటకి శక్తి మనసు చివుక్కుమంది. తనను విడిచి ఇన్నాళ్లలో ఒక్క రాత్రైనా వాడు పడుకున్నది లేదు. కానీ గత 2 రాత్రులుగా వాడికి తను దూరంగానే ఉంది. కన్న తల్లి ఎలా ఉంటుందో వాడికి తెలియదు. తెలిసిన అమ్మ శక్తి. అలాంటి శక్తి ఒక్కసారిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తుంటే ఆది పసి మనసు నిజంగానే తట్టుకోలేకపోతుంది. అది అర్థం చేసుకుంటున్న శక్తి వాడికి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక లోలోపల సతమవుతుంటే, "అక్క! ఈ ఇల్లు భలే ఉంది కదా! ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద మంచం, ఇంకా మంచి బట్టలు, మంచి భోజనం. నాకు భలే నచ్చేసింది ఇదంతా" అని అబ్బురంగా కళ్ళు తిప్పుతూ ఆ గది మొత్తం చూస్తూ చెప్పింది శివ. చెల్లెలి అమాయకత్వాన్ని చూస్తూ విరక్తిగా నవ్వింది శక్తి. అప్పుడన్నాడు ఆది ఒక్క మాట. "వీటన్నిటి కోసం నువ్వు నాకు దూరమవుతున్నావా అక్కా?" అని. వాడన్న మాటకి శక్తికి నాడులు విరిగిపోతున్నట్టుగా అనిపించింది. అయోమయంగా చూసింది వాడిని. ఇంత పెద్ద ఇల్లు, ఈ పెద్ద పెద్ద మంచాలు, పెద్ద పెద్ద కుర్చీలు, మంచి బట్టలు, మంచి భోజనం ఇవన్నీ చూసి నువ్వు మాకు దూరమవుతున్నావా? ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శక్తికి. నోట మాట రావట్లేదు ఆది మాటలు వింటుంటే. "వద్దక్కా ఇవన్నీ మనకి. ఆ చిన్న ఇల్లు చాలు. ఆ ఇంట్లో నేల మీద నువ్వు పడుకుంటే, నీ పక్కనే భయం లేకుండా నీ మీద కాలు, చెయ్యి వేసుకొని నేను పడుకునేది చాలక్కా. నువ్వు మా కోసం వండి పెట్టే అన్నం, రోటీ, ఒక్క కూరే చాలు. అప్పుడప్పుడు మా కోసం నువ్వు తెచ్చిపెట్టే ఆ చిన్న చాక్లెట్ చాలు. ఎప్పుడైనా అడిగితే నువ్వు మాకిప్పించే ఆ చిన్న కోన్ ఐస్ క్రీమ్ చాలక్కా. పండుగొచ్చినప్పుడు లేదా మా పుట్టినరోజులు జరిగినప్పుడు నువ్వు మా కోసం కొనిపెట్టే ఆ ఒక్క డ్రెస్సే చాలు. ఇవన్నీ వద్దు. ఇంకా నీకు" అవును. నాకు తెలుసు నువ్వు నీ కోసం ఏమి కొనుక్కోవు. నువ్వు నీ సంతోషం కోసం ఎప్పుడూ చూసుకోవక్కా. కానీ అక్క నీకు మీ తమ్ముడున్నాడు కదా! నీ ఆది ఉన్నాడు. నేను బాగా చదువుకొని నీకోసం ఇలాంటి పెద్దిల్లు కట్టిస్తాను. కారుల్లో తిప్పుతాను. ఇంటికి అన్నీ కొంటాను. నీకు కట్టుకోవడానికి మంచి మంచి చీరలు, డ్రెస్‌లు కొనిపెడతానక్కా. నిన్ను బాగా చూసుకుంటానక్కా. నువ్వు మా అమ్మవు కదా!
నేను నిన్ను ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు వద్దక్కా. వెళ్ళిపోదాం. నేను పెద్దయ్యే వరకు మమ్మల్ని కష్టపడి చూడు చాలు. తర్వాత నేను నిన్ను ఏ కష్టం రాకుండా బాగా చూసుకుంటానక్కా. ఆది మాట్లాడుతున్న మాటలకి శక్తి కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారలు కట్టాయి. శివ కూడా ఏడుపు మొహంతో చూస్తూ ఉండిపోయింది ఆ అక్కని, తమ్ముడిని. సరిగ్గా అప్పుడే "నువ్వు మీ అక్కని చూసుకునే టైం వచ్చేసరికి అది ముసలిదవుతుంది" అంటూ ఆ గదిలోకి ఎంటర్ అవుతాడు రుద్ర. శక్తి, ఆది, శివ ముగ్గురు కూడా డోర్ వైపు చూసి లోపలికి వస్తున్న అతన్ని చూడ్డంతోనే లేచి నిల్చున్నారు. శక్తి భయంతో నిల్చుంటే శివ అతని మొహంలో కనిపిస్తున్న గంభీరతకి కాస్త జంకి బెడ్ కూడా దిగేసింది. ఆది మాత్రం బావ మీద ఫైట్ చేయడానికి సిద్ధపడుతూ నిల్చున్నాడు. కొరకరా చూస్తున్న వాడి చూపులకి "ఏంట్రా చోటా భీమా లుక్కు" అన్నాడు తనదైన బేస్ వాయిస్ లో రుద్ర. "మా అక్కని నేను చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. తను ఓల్డ్ అవ్వకముందే" అన్నాడు ఆది బావకు సమాధానంగా, చాలా అంటే చాలా పొగరుగా. "నువ్వుండరా ఆది, చిన్న పెద్ద తేడా లేకుండా" అంటూ రుద్ర మీదకి పెద్ద ఫైటర్‌లా పోతున్న తమ్ముడు రెక్క పట్టుకొని వెనక్కి లాగింది శక్తి. "చెప్తున్నా గదా! నేను నిన్ను బాగా చూసుకుంటానక్కా. ఇంక మనం ఇక్కడుండొద్దు. వెళ్ళిపోదాం మన ఇంటికి. నువ్వు మధ్యలో మాట్లాడకు" అని ఆది అక్క మీద కోప్పడుతుంటే రుద్ర ఊరికే ఉంటాడా? తను శక్తి చెయ్యి పట్టుకొని తన వైపు లాక్కుంటూ "ఎక్కడికిరా నువ్వు తీసుకెళ్ళేది దాన్ని? అది నాతోనే ఉంటుంది. మూసుకొని మీ అక్క చెప్పినట్టు మాట విని కుదురుగా నా ప్యాలెస్‌లో ఉండు" అన్నాడు వార్నింగ్ టోన్‌లో రుద్ర. వాళ్ళక్క రెండో చేతిని ఆది కూడా పట్టుకొని తన వైపు లాక్కుంటూ "లేదు, మా అక్కని నేనిక్కడుంచను. నాతో పాటే ఉంటుంది మా అక్క. నేను తన్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను" అన్నాడు మొండిగా. రుద్ర కూడా ఏమాత్రం తగ్గకుండా "ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను" అంటూ శక్తిని ఒక గుంజు దగ్గరికి గుంజుకోవడంతో ఆది పట్టు సడలి ఆమె వచ్చి డెవిల్ బాబు గుండెల మీద వాలింది. అప్పటికే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది ఆది బాబుకి. "వదులు మా అక్కని" అంటూ కోపంగా మీదకొస్తుంటే రుద్ర వాడిని పట్టించుకోకుండా శక్తిని తనతో పాటే లాక్కెళ్తున్నట్టే తీసుకెళ్తూ ఆ గది బయటకు వచ్చేసాక వెంట పడుతున్న ఆదికి బయటికి వచ్చే అవకాశం ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేసి లాక్ కూడా చేసేశాడు. ఇదంతా చూస్తున్న శక్తి కంగారుగా "ఏం చేస్తున్నారు మీరు? వాడు చిన్న పిల్లాడు. మీరు కూడా ఏంటి వాడితో కలిసి? వదలండి. ఏడుస్తున్నాడు వాడు" అంటుంది లోపల నుంచి ఆది ఏడుపు వినిపిస్తుంటే బాధగా. రుద్ర వింటేనా ఆమె బాధను? ఒక్క చూపు విసిరాడు శక్తికి రుద్ర మండిలాల్లా మారిన కళ్ళతో. అతని కోపానికి జంకినా కూడా లోపల నుంచి ఆది ఏడుపుతో పాటు శివ ఏడుపు, వాళ్ళిద్దరి పిలుపులు వింటూ ఆగలేకపోతున్న శక్తి ఇక తట్టుకోలేక రుద్ర నుంచి విదిలించుకుంటూ తనను తాను విడిపించుకుంది విసురుగా. ఇదంతా చూస్తున్న చుట్కీ, అసద్లు కంగారుగా వీళ్ళ దగ్గరకొచ్చారు. రుద్ర యాంగర్ శక్తి అలా చేయడంతో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఓ పక్క లోపల నుంచి ఆది, శివ "అక్క అక్క" అంటూ తలుపులు బాధేస్తూ మరీ ఏడుస్తూ పిలుస్తున్నారు. శక్తి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈసారి ఆమెను ఎత్తి తన భుజం మీద వేసుకొని రుద్ర విసురుగా అక్కడి నుంచి పైన తన గదికి నడిచాడు. "వదలండి, వదలండి నన్ను. ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారు మీరు?" అంటూ శక్తి అరుస్తూనే రుద్ర భుజం మీద బాధేస్తుంది దబదబ. ఆమె కొట్టేది గాని, అరిచేది గాని వినిపించుకునే స్థితిలో లేని రుద్ర నేరుగా ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీదకు విసిరినట్టే నెట్టేశాడు. మెత్తని పరుపు మీద బౌన్స్ అయి లేచి కూర్చున్న శక్తి వెంటనే మళ్ళీ పారిపోవాలని చూసింది కింద తమ్ముడు, చెల్లెల కోసం. ఆమెకు అవకాశం ఇవ్వకుండా రుద్ర వెనక్కి లాగి ఆటోమేటిక్ లాక్ ద్వారా ఆ రూమ్ డోర్ లాక్ చేసేశాడు. ఎంత ఓపెన్ చేస్తున్నా డోర్ ఓపెన్ అవ్వకపోతే నిస్సహాయంగా మిగిలిన శక్తి మొదట రుద్ర మీద "నువ్వసలు మనిషివేనా? కాదు. నువ్వు పెద్ద డెవిల్‌వి. ఎందుకిలా నన్ను, నా తమ్ముడిని, చెల్లెల్ని బాధ పెడుతున్నావు నువ్వు" అని గట్టిగా అరిచింది. తన యాంగర్ కంట్రోల్ చేసుకోవడానికి రుద్ర సిగార్ తీసి వెలిగిస్తే శక్తికి దుఃఖం తన్నుకొచ్చేసి "దయచేసి నన్నిప్పుడు ఒక్కసారి మా తమ్ముడు, చెల్లెల దగ్గరికి పంపించండి. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారక్కడ. నా కోసం ఏడుస్తున్నారు. వాళ్ళలా ఏడిస్తే నేను తట్టుకోలేను" అంటూ ప్రాధేయపడుతుంది చేతులు జోడించుకొని. అప్పటికి కాస్త కంట్రోల్ అవుతూ సిగార్ స్మోక్ గాల్లోకి వదులుతూ "కాఫీ కావాలి నాకు. చాలా స్ట్రాంగ్ అండ్ హాట్‌గా" అని ఆర్డర్ వేశాడు రుద్ర. అయోమయంగా చూసింది అతనలా అడుగుతుంటే శక్తి. తనెందుకు ఏడుస్తుంది? ఏం అడుగుతున్నాడతను? మళ్ళీ కోపం, ఆవేశం పొంగుకొచ్చింది ఆమెకు. అక్కడ కింద గదిలో నా తమ్ముడిని, చెల్లెల్ని బంధించుంచారు. ఇక్కడ ఈ గదిలో నన్ను బంధించారు. వాళ్ళు నా కోసం ఏడుస్తున్నారు అక్కడ.
ఒక్కసారి వాళ్ళకి నచ్చ చెప్పేందుకు నన్ను పంపించమని నేను ప్రాధేయపడుతుంటే, మీరు మీకోసం స్ట్రాంగ్ అండ్ హాట్ కాఫీ అడుగుతున్నారా? అసలు మీకు బుద్ధుందా? అని గట్టిగా అరిచేసింది శక్తి అతని మీద. తన మీద ఎవరైనా నోరు లేపితే అతనికి నచ్చదు. ఇంకా ఇంకా రెచ్చగొడుతుంది శక్తి తనకే తెలియకుండా రుద్రని. స్మోక్ చేస్తూ పీక్స్‌కి వెళ్తున్న యాంగర్‌ని కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు రుద్ర. అదేంటో తనకే అర్థం కావట్లేదు. తనలా శక్తి మీద వస్తున్న యాంగర్‌ని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలని ఇంత హార్డ్‌గా ట్రై చేస్తున్నాడో. ఎవరి మీదైనా కోపం వస్తే ముందు వెనక చూడకుండా తనకింతవరకు తెలీదు అలా చూడడం అసలు. ఆన్సర్ తన చేతులతో ఇవ్వడమే అతనికి తెలుసు. కానీ శక్తికి మాత్రం అలా జరగకుండా తన స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఆమెపై చెయ్యి చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు తనకే తెలియకుండా అతను. అది ఎందుకో కూడా అర్థం కాని స్థితిలో ఉన్న రుద్ర, "యూ హావ్ 3 మినిట్స్ ఆఫ్ టైమ్. 3 నిమిషాల టైం నేను నీకిస్తున్నాను. నువ్వు నాకు కాఫీ తీసుకురా. లేదు అంటే మీ తమ్ముడు, చెల్లెలు ఈరోజు మొత్తం ఆ రూమ్‌లోనే ఉంటారు. నా మాట కూడా కాదని ఎవ్వరు ఆ లాక్ ఓపెన్ చేసే ధైర్యం కూడా చేయరు ఈ ప్యాలెస్‌లో. మైండ్ ఇట్" అన్నాడు రుద్ర వార్నింగ్ టోన్‌లో. "ఏంటి మీకు నేను పెట్టేది 3 నిమిషాల్లో కాఫీ? నేను పెట్టను. ఏం చేస్తారు? వాళ్ళనేమైనా చేస్తే నేనే మీరు వేసిన ఈ నల్ల పూసలను తెంచి మీ మొహం మీద కొట్టి నా చెల్లెల్ని, తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతాను. గుర్తుపెట్టుకోండి." ఏమనుకుంటున్నారసలు మీకోసం మీరు? మౌనంగా బెదిరిస్తే తల వంచి పెళ్లి మండపంలో మీ పక్కన కూర్చున్నాను కదా అని మీరేం చేస్తున్నా కూడా భరిస్తాననుకుంటున్నారా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కారణమే నా తమ్ముడు, చెల్లెలు సంతోషంగా ఉండాలని. కానీ మీరిలా వాళ్ళను బాధపెడుతుంటే నేను చూస్తూ మౌనంగా ఊరుకునేది లేదు అని చాలా అంటే చాలా కోపంగా అతని ముందు నోరెత్తి మాట్లాడింది. తరువాత పర్యవసానాలను ఏమాత్రం గ్రహించలేకపోతున్న శక్తి. మరిప్పుడు శక్తి ఎదిరించిన దానికి రుద్ర ఏం చేస్తాడు? పర్వాలేదు. అమాయకురాల్లా కనిపించినా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఇలా రుద్రని ఎదిరించేది కూడా అన్నమాట శక్తి గతంలో. అందుకే ఇప్పుడు కూడా రుద్ర దగ్గర భయపడుతున్నా కూడా అంత డేర్‌గా ఉండగలుగుతుంది. మరి గతంలో ఏం జరిగిందో, పాస్ట్‌లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా ఇంకా మీరు సిద్ధంగా ఉన్నారా? అలానే ఉండాలి. ఉంటే గనక ఈ ఈ వీడియోకి మీరు ఎక్కువ లైక్స్ మోస్ట్‌లీ 400 లైక్స్ రావాలి. అండ్ కామెంట్స్ మీకు మీ అభిప్రాయాలన్నీ కూడా ఏదైనా సరే నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇకపోతే గతానికి, ప్రెజెంట్‌కి కన్‌ఫ్యూజ్ అవుతున్నాము అంటున్నారు. నో, నో. మీరు ఒకటికి 2 సార్లు వింటే ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఇక్కడ గతం ఎక్కడైతే ఎండ్ అయితే ప్రెజెంట్ అక్కడ స్టార్ట్ అయితది. ప్రెజెంట్ ఎక్కడ ఎండ్ అయితే గతం అక్కడి నుంచి స్టార్ట్ అయితది. మీరు అన్ని స్టోరీసు ఓహ్, కొంతకాలం గతం, కొంతకాలం ప్రెజెంట్ ఇట్లా జూస్తారు. ఇది అట్లా కాదు. రెండిటిని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయడం ఇది నా వే ఆఫ్ స్టైల్ రైటింగ్ ఇది. ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్‌గానేనా? నా నుంచి ప్రతి స్టోరీలోనూ కూడా కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేయండి. నేను కొత్తదనాన్ని ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటాను నా నుంచి. సో, ఇక ఆలస్యం చేయకుండా మనం ఇప్పటికైతే స్టోరీని క్లోజ్ చేద్దాము. ఇంకెక్కువ సోది వద్దు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మాక్సిమం నైట్ 8కి ఆ టైంకి ఇస్తాను. రోజు కూడా మార్నింగ్ 10-11 లోపల, నైట్ 7-8 లోపల. మధ్యలో సీక్రెట్ అఫైర్ స్టోరీ కూడా ఇస్తాను. అది 12:00 ఇస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీక్రెట్ అఫైర్ కూడా వినండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అది కూడా రొటీన్‌కి భిన్నంగా కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. ఇక ఉంటానండి.